అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ మనవడు తుషార్ గాంధీ ఝలక్కిచ్చారు. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చొద్దంటూ తాను ట్వీట్ చేశారు. ఇళ్లను కూల్చి విగ్రహం స్థలం కేటాయించడం గాంధేయ విధానం కాదు అంటూ తుషార్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ గాంధీ బ్రతికి ఉంటే ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేవారు అంటూ ఈయన చెప్పారు. 5,000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. ఈసా మూసీ నది కలిసే సంగమం వద్ద ఈ 10 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రాజెక్టు కోసం భారీగా ఇల్లు దుకాణాల కూల్చివేతకు చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇక గాంధీ విగ్రహ ఏర్పాటుపై స్థానికుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. తామున్నటువంటి నివాసాలను కోల్పోతాము, మా ఇళ్లను కూల్చొద్దు అంటూ కూడా వాళ్ళు కూడా కోరటము జరిగింది. దీని గురించి కూడా వాళ్ళు కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో తుషార్ గాంధీ ఈ రకంగా కూడా తాను ట్వీట్ చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చొద్దంటూ కూడా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ అప్పీల్ చేశారు. ఇళ్లను కూల్చి గాంధీ విగ్రహ స్థలం కేటాయించడం గాంధీ విధానం కాదు అంటూ కూడా స్పష్టం చేశారు. గాంధీవాదం అంటే కూడా అహింసని ఏమాత్రం కూడా గాంధీ సహించడు. అలాంటప్పుడు ఇంతమంది ఇల్లు కూల్చి ఈ కట్టడం కడితే కనుక గాంధీ ఉన్నా కానీ నో చెప్పేవాడేమో అనే విధంగా కూడా తాను మాట్లాడటం జరిగింది. ఈ ట్వీట్ గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో లేని విధంగా ఎక్కడా కూడా లేని విధంగా గాంధీ విగ్రహాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి కూడా తెలంగాణ కాంగ్రెస్ భావించింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు గాంధీ ముని మానవుడు ట్వీట్ సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ మూసీ ప్రాజెక్టులో భాగంగా ఈ మూసీ ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి పైలట్ ప్రాజెక్టుగా నడుస్తుంది. దాదాపు డిపిఆర్ అయితే ఇప్పటి వరకు రాలేదు. డిపిఆర్కి సంబంధించి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. దాదాపు 1,50,000 కోట్లతో ఈ మూసీ పునర్జీవనానికి సంబంధించి మూసీ సుందరీకరణలో భాగంగా మొత్తం కూడా ఈ ప్రాజెక్టును చేపడతా ఉన్నారు. ఈసా అలాగే ఏదైతే మూసీ ఈసా కలిసే ప్రదేశంలో ఈ అయితే గాంధీ సరోవర్ పేరిట గాంధీ విగ్రహాన్ని పెట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణతో పాటుగా ఈ గాంధీ విగ్రహాన్ని పెట్టాలి, ప్రపంచం గర్వపడేలా, ఇటు భారతదేశం గర్వపడేలా అటు ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహాన్ని పెట్టాలనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే దాదాపు 5,000 కోట్లతో కూడా ఈ ప్రాజెక్టు చేపడతా ఉన్నారు. మూసీ మొత్తానికి 1,50,000 కోట్లు. ఓన్లీ ఇక్కడ ఏదైతే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉందో అక్కడ గాంధీ విగ్రహంతో పాటు అక్కడ మ్యూజియంస్ కావచ్చు, కొంత అంటే పార్కులు కావచ్చు, ఆడుకోవడానికి మొత్తం ఏదైతే మొత్తం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూడడానికి కావచ్చు, మొత్తం పర్యాటక ప్లేస్కు సంబంధించి కూడా మొత్తం అక్కడ చేపట్టనున్నారు. దానికి సంబంధించినటువంటి మాల్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయడానికి దాదాపు 5,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా తుషార్ గాంధీ, గాంధీ మునిమన్వడు అయినటువంటి తుషార్ గాంధీ ఆయన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన కూడా మరి ఆయన చూసినట్టున్నాడు. ఈయన్ని ముఖ్యంగా గాంధీ ఉంటే గనక గాంధీ కూడా చెప్పేవారు, నా విగ్రహంతో ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు, ఇట్లాంటి పనులు చేయొద్దు, నా విగ్రహం కోసం దాదాపు 5,000 మంది నిర్వాసితులు అవుతున్నారు, 500 మంది కుటుంబాలు నష్టపోతున్నాయి మొత్తం కూడా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కూడా. దీంట్లో భాగంగానే మొత్తం కూడా దాదాపు 10 నుంచి 15 ఎకరాల ల్యాండ్ అనేది మొత్తం దీంట్లో తీసుకొని ఉన్నారన్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 6 ఎకరాల అపార్ట్మెంటు, ఆ 6 ఎకరాల్లో ఉన్నటువంటి మొత్తం ఫ్లాట్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం వాళ్ళైతే భయోందానంలో బతుకుతూ ఉన్నారు, బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే గాంధీ అంటే శాంతి, శాంతి కోసం మరి ఆయన విగ్రహం పెట్టడం కోసం ఈ అశాంతి చర్యలకు పాల్పడడం ఎందుకంటూ కూడా ఒకవైపు చర్చను లేవనెత్తుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ తుషార్ గాంధీ చేసినటువంటి ట్వీట్లో కనుక చూస్తే ముఖ్యంగా గాంధీ ఉంటే గనక కొన్ని వ్యాఖ్యలు చేసేవాడు. ఇలాంటి వ్యాఖ్యలు అంటే ముఖ్యంగా నేను ఉంటే నా పేరు చెప్పి నా కోసం నా విగ్రహం పెట్టడం, ఇట్లా అహింస చేసి పెట్టడం మరి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అనేవాడు అంటూ కూడా తుషార్ గాంధీ చేసిన దాంట్లో ఉండి ముఖ్యంగా గాంధీ అంటే
అహింసవాది, అహింస పద్ధతిలో ముందుకెళ్ళాలి కానీ ఇట్లా ప్రజలను హింసించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆయన చేసిన దాంట్లో ముఖ్యంగా ఆయన ట్వీట్ చేస్తూ కూడా ఇటు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి అనుమూల రేవంత్ రెడ్డి, దాంతోపాటు తెలంగాణ సీఎంఓకి కూడా ఆయన ట్యాగ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆ రెండు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాగ్ చేయడం, అలాగే తెలంగాణ సీఎంఓకి కూడా ట్యాగ్ చేయడంతో మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గాంధీకి సంబంధించినటువంటి ఆయన మునిమనుమడే దీన్ని వ్యతిరేకిస్తుండడంతో పెద్ద ఎత్తున మరొక వైపు సతీష్ ఇప్పటికే కూడా రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము కొంతమంది ఈఎంఐలు కడుతున్నాము, మరి కొంతమంది ఈఎంఐలు కట్టడం పూర్తయింది, ఇటువంటి సమయంలో కూడా మేము అందరం నిరాశ్రయం అయిపోతామంటూ కూడా రెసిడెంట్స్ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ అపార్ట్మెంట్స్ను కూల్చొద్దు అంటూ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇంకా సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇలాంటిది డైరెక్ట్గా కూడా గాంధీ మునిమనవడే ఈ రకమైన ట్వీట్ చేయడంతో కూడా ముఖ్యంగా కూడా రెసిడెంట్స్ అంటూ పేర్కొంటూ కూడా వీళ్ళకి ప్రతికూలంగా వీళ్ళని సంబోధిస్తూ ట్వీట్ చేయడం కూడా ఇప్పుడు వీళ్ళకి బలం చేకూర్చింది, వీళ్ళు కొంత భరోసాగా ఉండొచ్చు అని చూడొచ్చా? ఎస్, డెఫినెట్గా మరి ఆయన చేసినటువంటి ట్వీట్ అయితే ఇటు నిర్వాసితులకు సంబంధించి సో వాళ్ళకు ఒక కొంచెం అండా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, గాంధీకి సంబంధించినటువంటి వాళ్ళే కొంత సపోర్ట్ చేయడంతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఇప్పటికే అది ఏదైతే ప్రాజెక్టు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి ఇప్పటికే ఇటు విపక్షాలన్నీ కూడా గవర్నమెంట్కి ఆపోజిట్గా ప్రస్తుతం కొట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికైతే మరి వెనుక తగ్గట్లేదు. ఈరోజే మున్సిపల్కి సంబంధించినటువంటి ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం సో ఆ అపార్ట్మెంట్ అనేది 2003 నుంచి కూడా అది బఫర్ జోన్లో ఉంది. సో అప్పుడు ఒకంత బఫర్ జోన్లో ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది అని చెప్పి కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వెనుకకు ప్రభుత్వం మాత్రం వెనుకకు తగ్గట్లేదు. సో మరి ఈ విషయంలో మరి ఇటు ప్రభుత్వం ఇటు మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కావచ్చు మరి ఎలా ముందుకెళ్తారు, మరి కోర్టు ఏం చెప్తుంది. సో ఈ వివాదం అయితే రాజకీయంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే మరి గాంధీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అయితే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇటు ప్రతిపక్షాలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అందరూ కూడా ఈ గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ ఏదైతే ఈ 15 ఎకరాలు దాదాపు 10 నుంచి 15 ఎకరాల ల్యాండ్ను వాళ్ళు కొనుగోలు చేసి అక్కడ ఏదైతే అపార్ట్మెంట్లో దాదాపు 5,000 మంది ఉన్నారు. అంటే మనం కూడా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. దాంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళ దాదాపు 20-30 సంవత్సరాల కష్టం అంతా కూడా దాంట్లో పెట్టి ఆ ఫ్లాట్లను కొనుక్కున్నారు, కట్టుకున్నారు, ఇవన్నీ చేసి సో వాళ్ళ వాదన కావచ్చు, వాళ్ళ మొత్తం కూడా ఏదైనా చెప్పాలంటే వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సతీష్ వాళ్ళందరూ కూడా కళలు కానీ కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల స్కూల్కి దగ్గర ఉండే విధంగా కానీ అనేక రకాలుగా ఒక ఇల్లు కొనుక్కుంటున్నారంటే చుట్టూ కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళకి సౌకర్యాన్ని చూసుకొని ఆ ఇల్లు కొంటారు. ఇప్పుడు ప్రభుత్వం వేరే ప్లేసెస్లో ఇచ్చినా కానీ వీళ్ళకి కష్టతరంగానే మారే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళు మనం వెళ్ళి అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అదే. ఇక్కడ మేము పర్టికులర్గా ఇక్కడే మూసి ఉన్నా కానీ సో మేము ఎక్కడే ఎందుకు కట్టుకున్నామంటే సిటీకి దగ్గరగా ఉంటుంది, అన్ని ఏరియాలకి ఇక్కడ దగ్గరగా ఉంటుంది. దాంతోపాటు సో దగ్గరగా ఉన్న సిటీకి ఎంత దగ్గరగా ఉన్నా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. పక్కనే ఈ మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీ ఆఫీసులు ఉన్నాయి, సో ఇట్లా అన్ని చారిత్రక కట్టడాలు కూడా చుట్టుపక్కల ఉన్నాయి. డిస్టర్బెన్స్ అనేది లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకోసమే మేము 15-20 సంవత్సరాల క్రితమే మేము ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాము, అంత ప్రేమతో మేము ఇక్కడ కట్టుకున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మరి దీంట్లో మరి ఎవరు గెలుస్తారు, ఈ మొత్తం ప్రాజెక్టు కావచ్చు లేదు అంటే ఈ గాంధీ సరోవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కావచ్చు మరి ఎంతవరకు వెళ్ళనుంది, దీంట్లో మరి కోర్టులు ఏం చెప్పనున్నాయి, సో ఇటు రాజకీయంగా మరి ఎలాంటి మార్పులు చేరనున్నాయి. సో ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అయితే వెనక్కు తగ్గే పరిస్థితులు అయితే కనబడతలేదు. సో మరి హైకోర్టు అటు సుప్రీంకోర్టు మరి దీనిపైన ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇటు విపక్షాలు కూడా మరి తిరగబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. బాధితుల బాధనైతే చాలా వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక బండ్లగేర జాగీర్ దగ్గర మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి 6 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ను కూడా కూల్చివేసి ఇక్కడ గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లు వెచ్చించి కూడా గాంధీ విగ్రహాన్ని ఎక్కడా లేనట్టుగా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు
ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎన్నో కలలు కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూసుకొని వీళ్ళకి అంటే వీళ్ళ జీవితంలో సంపాదించిన డబ్బు, కొంతమంది ఇంకా సంపాదించబోయేటువంటి డబ్బు ఈఎంఐల రూపంలో కూడా కడుతూ ఇక్కడ ఉండటం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా వాళ్ళ నివాసాలను కోల్పోతారు అన్నది వాళ్ళు అస్సలు కూడా తట్టుకోలేని పరిస్థితి. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేయొద్దు అంటూ కూడా రేవంత్ సర్కార్ను కోరుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో తుషార్ గాంధీ చేసినటువంటి ట్వీట్ అందరి అటెన్షన్ను కూడా గ్రాప్ చేస్తుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ అంశం కొంతమందికి తెలుసు, స్టేట్లో మాత్రమే తెలుసు. దీంతో కూడా నేషనల్గా తెలుస్తుంది అని చూడాలి. జాతీయంగా కూడా మిగిలిన రాష్ట్రాల వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తుషార్ గాంధీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కనుక డిస్ప్లేసింగ్ రెసిడెన్స్ టు క్రియేట్ స్పేస్ ఫర్ ఏ గాంధీ స్టాచ్యూ ఇస్ ద మోస్ట్ అన్గాంధీయన్ యాక్షన్. గాంధీ విగ్రహాన్ని నెలకొల్పటానికి మీరు ఇప్పుడున్నటువంటి అక్కడ నివాసం ఉంటున్నటువంటి వారిని వేరే ప్రాంతాలకి తరలించటం అనేది, స్పేస్ క్రియేట్ చేయటం అనేది అసలు గాంధీయవాదమే కాదు. నేను సీఎం ఆఫ్ తెలంగాణ సీఎంకి నేను అప్పీల్ చేస్తుంది ఏంటంటే ఇవి అస్సలు చేయొద్దు ఈ పని అంటూ కూడా రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ, తెలంగాణ సీఎంఓని ట్యాగ్ చేస్తూ బాపు వుడ్ హ్యావ్ సెడ్ నాట్ ఇన్ మై నేమ్ స్టాప్ ఇట్. ఒకవేళ కనుక గాంధీయే కనుక బతుకుంటే, బాపు కనుక ఉంటే డెఫినెట్గా కూడా నా పేరు మీద ఇలాంటి పని చెయ్యొద్దు, ఆపండి అని చెప్పేవాళ్ళు. నా పేరు చెప్పి ఈ రకంగా మాత్రం చేయొద్దు అంటూ గాంధీ చెప్పేవాళ్ళు అంటూ కూడా తుషార్ గాంధీ చాలా మనసుకు హత్తుకునే విధంగా, టచ్ అయ్యే విధంగా కూడా ట్వీట్ చేయటం జరిగింది. ఇక డెఫినెట్గా కూడా ఎవరైతే రెసిడెంట్స్ దీనికోసం ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది బలం చేకూర్చేటువంటి అంశం. డెఫినెట్గా కూడా అంటే ఈ ట్వీట్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి ఈ విషయం గురించి రీథింక్ చేస్తారు, మరోసారి ఆలోచన చేస్తారనే అనిపిస్తూ ఉంది. మరి చూడాలి దీని మీద. గవర్నమెంట్ అంటే ఎవరూ కూడా ఇక్కడ గాంధీ స్టాచ్యూని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ ఎంచుకున్నటువంటి స్థలాన్ని అక్కడ ఎఫెక్ట్ అయ్యేటువంటి జనాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. గాంధీ అంటేనే అహింస అనేది, శాంతి అనేది గుర్తుంచుకోవాలంటూ చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం మరేదైనా స్థలాన్ని చూస్తుందా, ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్ని కదిలించకుండా ఉంటుందా ఏంటి, లేకపోతే లేదు వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్తారా అనేది చూడాలి.